ప్రియమైన సంగమా, ప్రియమైన సహోదరి సహోదరులరా, యేసుక్రీస్తు సహవాసం కృప మీకు అందరికీ తోడైనగాక. కొన్ని సత్యాలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఈరోజు మరి తండ్రి ప్రేమతో మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి తండ్రులకి మీరందరికీ ఆరోగ్యం కొరకు, కుటుంబాల కొరకు ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేస్తాను. తండ్రి సూచన, తండ్రి ప్రతి మాటల్లో సూచన, అతనికి ఆలోచన ఉంది. అనుభవించే తండ్రి, భారం మోసే తండ్రి, కుటుంబాన్ని పోషించే తండ్రి, కుటుంబాన్ని నడవలసిన త్రోవలో తండ్రి. ఆ తండ్రి బిడ్డలకి నడవలసిన త్రోవలో నడిపించాలి. ఇలా నడిపించి వాళ్ళ పెద్దవారైనప్పుడు ఇలా నడుచుకోవాలని తండ్రి వేదన, తండ్రి బాధ. నీ కోసం నా కోసం యేసుక్రీస్తు ప్రాణపెట్టిన తండ్రి ఇంకెంతో త్యాగం చేశాడు. మన కోసం ఎంతో ఆయన ఇష్టముగా ఉన్నాడు. మన ఈ రోజుల్లో మనం ఎలాగుంటున్నాం? మన బిడ్డలుగా ఉండి తండ్రి మాట వింటున్నామా? మన బిడ్డలుగా ఉండి తండ్రిని ప్రేమిస్తున్నామా? మన బిడ్డలాగా ఉండి తండ్రి మాట అడుగుజాడలు నడుతున్నామా? నడుతులా. కారణం, నడవలసిన త్రోవలో నడవాలి. మన పెద్దవారినట్టు ఇక్కడ చిన్న మాట ఉంది. లూకాసు సువార్తలను మరి ఇక్కడ 21లోకి వెళ్తే, వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారికి సూచన కనికర పడును. బిడ్డలు దూరం అయిపోతే ఇంకా చూస్తున్నాడు తండ్రి, కనికరం పడుతున్నాడు. బిడ్డల కోసం ప్రయాసపడి అతను ఎక్కడ ఉన్న తండ్రి నీ కోసం మంచి ప్రయోగాలు తీసుకురావాలని, బెత్తము బెదిరించకని, బెత్తం ఎగరగా అది కొట్టక మునిపే మీరు మా ఆలోచనలకు వస్తుంది. ఒక స్టూడెంట్స్ మాస్టర్కి వెళ్ళండి, అక్కడ మాస్టర్ ఉంటారు, మీకు స్టూడెంట్స్ కొన్నారు. అక్కడ మాస్టర్ భయం పెట్టకనే మీకు ఆలోచనలు వస్తుంది. భయం చూపిస్తేనే కదా మీ చదువు భవిష్యత్తు. ఇక్కడ ఏముందంటే మీరు ఎలా నడవాలి, తండ్రి ఆయన నామములు ఉండాలి. తండ్రి ఎద్దకు వచ్చను, వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు వాడి కనికరపడను, పరిగెత్తికి వాడికి మెడ మీద కానీ ముద్దు పెట్టుకుంటాడు. తండ్రి అంత దూరం నాడు ముద్దు పెట్టినాడు. ఆవిడ ఒక తండ్రికి విరోధంగా ఉన్న ఒక ఇందులో బైబిల్ మాట ఉంది. ఇసుక మరి ఏతు అతన తండ్రి నామంలో పట్టి వేయాలని చూశాడు. వెళ్ళి ముద్దు పెట్టినాడు, ఇతనే యేసుక్రీస్తు అని. మరి యూదా ఇస్కరీ అతని ఆలోచన అమ్మి వేయాలని వచ్చాడు. ఈ రోజుల్లోనూ తండ్రి స్థానంలో ఉండి బిడ్డలో ఉండి ఆ బిడ్డలు ఏం చేస్తారు? తండ్రి అమ్మేనే చూస్తున్నారు. అలాగ వాక్యం ఏం చెప్తలేదు. తండ్రి ఎక్కడున్నా బిడ్డలు పెద్దవారైనడు, బిడ్డలు అత్తుకొని ఇంకో ముద్దు పెట్టుకోవాలని తండ్రి ప్రేమ. మన వ్యక్తిత్వం ఎలా ఉంటున్నాం? మన ఆలోచన ఎలా ఉంటుంది? పరలోక తండ్రి మన ఈరోజమక నీ ఎదుట పాపం చేసిన అయితే ప్రవస్త్రాస్తమకు తెచ్చి వీటికి కట్టి వీటి చేతికి ఉంగరం పెట్టి పాదముల చెప్పులకు తొలగించను. ఇక్కడ మరి అనేక బిడ్డలకి సంతోష పెట్టాలని తండ్రి కుమారులకు చనిపోయినా బతికను, పోయినా దొరికను, అప్పుడు అంతటా సంతోషిసాగను. అప్పుడు పెద్ద కుమారులకు ఉండెను. మరి అతను వచ్చి సాక్షాత్తుగా మరి తండ్రి ఉన్నాడని, తండ్రి స్థానంలో ఉండాలని మనం అనుగ్రహించాలి. అప్పుడే మన విజ్ఞాపతో సర్వభావములతో ఉంటాం. బిడ్డలారా, మన ఈ విషయం మనం అందరూ తెలుసుకోవాలి. ఎందుకంట ఈ ఆలోచన మరి కుమారుడు నడవలసిన త్రోవలో నడవాలి. మరి చిన్నపించి వంగలేని బెత్తము పెద్ద వంగుతారా? చిన్నపించి మన మొక్కకి నీళ్ళు పోస్తాం, పెద్దయ్యకి పంట పండుతుంది. అలాగే బిడ్డలు కూడా భవిష్యత్తు తీసుకురావాలని ఆలోచన ఉంటుంది తండ్రికి. ఆలోచన ఉన్నప్పుడు తండ్రికి అలా పెద్దవారైనప్పుడు అలా నడవలసిన త్రోవలు నడుతున్నారు, అలా వంగుతలేదు. ఈ రోజుల్లో తండ్రి వేదన ఎంతమంది ఇలాగా బాధపడుతున్నారు. బిడ్డలారా, వాళ్ళ కోసము మనం ఏ రకంగా నడిపించాలని ఈ బైబిల్ వాక్యం ఏం చెప్తుందంటే, మీ తండ్రి మాట విన్నాయా, నీ తండ్రి బాబు నడుచుకో అని నువ్వు రావాలి.
అప్పుడు ఉంటేనే వాళ్ళకి ఆలోచన నడుతుంది. వాళ్ళ మాట వినద్దు, వీళ్ళ మాట నువ్వు పద్దాక నీ బంధువుల ఇంటికి, నీ పుట్టింటి ఆశువుల ఇంటికి వెళ్తే ఏమవుతుంది? అది జీవితం పడిపోతుంది. గొప్పతనం కాదు, నీ ఇంటికి నీ పేరు నిలబెట్టింది తండ్రి, నీ స్థానం నిలబెట్టింది నీ తండ్రి, నిన్ను పైగా తీసుకొచ్చింది తండ్రిని, నేను ఒక రీతిగా నడిపించింది తండ్రి. ఆ తండ్రి ప్రేమను చెడగొట్టబడి చేస్తే దేవుడు చూస్తున్నాడు. రేపొద్దున నీకు ఏదో రకంగా అది శిక్ష తప్పదు. తండ్రి స్థానంలో ఉంటేనే, ఆయన ప్రేమిస్తేనే, ఆయన కనికరం పొందుకుంటేనే, ఆయన ఆలోచన ఉంటేనే అప్పుడే ఉంటుంది. ప్రియమిట్లరా, ఈ విషయం మనంతా తెలుసుకోవాలని ప్రభు పెరట మీ అందరికీ వందనాలు తెలియజేస్తాను. ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవాన్ని స్తోత్రాలు. ఇచ్చిన వాక్యం బట్టి ప్రభాన తండ్రి సూచన బట్టి ఎలా ఉండాలి ప్రభా, ఎలా నడుచుకోవాలో నాయన సహాయం తెచ్చండి, ఆదరించని ప్రేమించండి, నీ స్వరం వినపట్లగా ధరింపు చేయండి ప్రభా. సాక్షి వాడుకండి నాయన. ఈ చిన్న ప్రార్థన నాయన ఎంతమంది ప్రభా అయా అయా నేను నడిపించే స్వరము దయచండి ప్రభా. అనేక తండ్రులు ఉన్నారు ప్రభా. అయా తండ్రి ప్రభా, ఈరోజు మద్రస్ డే ప్రభా, వాళ్ళందరికీ ఆజ్ఞాపించే ప్రకారంగా అయా మన ఆ భావములు నడిచినట్లుగా ధరింపు చేసి సాక్షి వాడుకండి, సహాయం తెచ్చని ప్రేమించు, నీ స్వరం వినపట్లగా ధరింపు చేయని ప్రభా. నాయన ఏక మనసుతో, ఏకరీతిగా, ఏక ఆలోచన ధరింపు చేయని ప్రభా. నాయన నీ స్వరమ దయచే ప్రభా. అనేక కుటుంబాల కోసం అనేక రక్షణ దయచని అయా నన్ను నడిపించి స్వరమ దయచని ఆదరించి ప్రేమించమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పెట్టని వేడుకుంటున్నా పరమ తండ్రి, ఆమేన్. ప్రజలండి అందరికి వందనాలు. దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించను గాక. ఆమేన్.